హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ షర్బాని. నేను మీ కవిత దేవరాజ్. ఈరోజు మనం పొట్లకాయ పెరుగు చారు చేసుకోబోతున్నామండి. చాలా బాగుంటుంది టేస్ట్. కొంతమందికి పొట్లకాయ అంటే ఇష్టం ఉండదు, బట్ ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. పొట్లకాయల్ని సన్నగా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఇంగువ. పెరుగులో కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని నేను ఒక స్పూన్ వేసుకున్నాను. బాగా చిలుక్కోవాలన్నమాట, ఇలా నొరగ రావాలి. సైడ్కి వచ్చి చూసారా, అలాగనమాట. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసేసుకొని ఎండుమిరపకాయలు ఇందాక చెప్పడం మర్చిపోయాను, వేసేసి కొద్దిగా కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగుతున్నప్పుడు దీంట్లో మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. కారం ఇంకా మొత్తం పచ్చిమిరపకాయలే. గ్రీన్ వేస్తే కొద్దిగా తక్కువ వేసుకోండి, ఇవి కొద్దిగా లైట్గా ఉన్నాయి, కారం ఎక్కువ ఉండదు. ఉల్లిపాయ వేస్తున్నాను, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసేస్తున్నాను దీంట్లో నేను. బాగా కలుపుకొని ఉల్లిపాయ బాగా మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. మనకి పిల్లలైనా ఈజీగా తినేస్తారనమాట. చాలా బాగుంటుంది పెరుగుతోని. ఓన్లీ పెరుగు కాకుండా ఇలా నేను ఇంగువ అండ్ పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇది బాగా వేగుతుంది కదా. ఇప్పుడు దీంట్లో మన ఆనియన్ మెత్తబడే తర్వాత కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు బాగుంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది. తర్వాత కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు. పొట్లకాయలు బాగా పొడుగ్గా ఉండి సన్నగా ఉంటాయి చూడండి, అవి తీసుకోండి, చాలా బాగుంటాయి. నాకు అవి దొరకలేదు, కొంచెం లావుగా ఉన్నాయి, దొరికాయి. కొద్దిగా సాల్ట్ వేసి మగ్గించుకున్నారనుకోండి, త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. మూత పెట్టేసి నేను మగ్గించుకున్నాను, మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకున్నాను. నాకు ఇది కొంచెం లావుగా ఉండి పెద్దగా రౌండ్స్ రావడం వల్ల కొంచెం ఎక్కువ టైం పట్టింది నాకు మగ్గడానికి. సన్నగా ఉంటే చాలా బాగా అవుతాయి. చూసారా, అసలు నేను తెచ్చినవా అన్నట్టుగా ఎంత దగ్గరగా అయిపోయాయి చూసారా, ఇలా దగ్గరగా అయిపోతాయి. మన ఎండుమిరపకాయలు కొంచెం బ్లాక్గా కనబడుతున్నాయి అంతే, మాడిపోలేదు, మాడిపోయింది అనుకోవద్దు. ఇప్పుడు దీంట్లో నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. పెరుగు వేసేస్తున్నాను, చిలుక్కున్న పెరుగుని దీంట్లో కలుపుకొని. ఇప్పుడు ఇందాక నేను పెరుగులో ఒక సాల్ట్ వేసాను, పొట్లకాయలకు కూడా సాల్ట్ వేసాను కదా, చూసుకొని ఇప్పుడు టేస్ట్ చూసుకొని తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను, కొంచెం తక్కువ అనిపించింది, అందుకే ఒక హాఫ్ టీ స్పూన్ కలిపేసాను. ఇది పొట్లకాయ పెరుగు చారు రెడీ అయిపోయిందండి. ఇలా సర్వ్ చేయండి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే నాకు సూపర్గా అయింది. నేను రెగ్యులర్గా చేస్తుంటాను కూడా, మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్?